జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భరద్వాజకులంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. ఈరోజు మనం అంటే 16 మొదటి పాశురం, తర్వాత 17 ఈరోజు మనకి రెండో పాశురం మారుగడి తింగళ్ వైత్తువాడు. ఈ రెండు పాశురాలు మనం తెలుసుంద మొటికి దీని అర్థం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అమ్మా, శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం ఇతి ఇంద్రప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నీలాతుంగస్తనగిరితటే శుద్ధముద్భోజ్య కృష్ణం పారాభ్యం సంస్కృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం సయనిగళితం యావనాకృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయేవాస్తు భూయః. ఆండాళ్ తిరువడిగలే శరణం. అంచేత మారుగడి తింగళ్ మొదటి పాశురాన్ని ఒకసారి విన్నవించుకుని, తర్వాత రెండో పాశురం వయ్యెత్తువాడు వీరుగాడు రెండు విన్నవించుకుని, తర్వాత అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మారుగడి తింగళ్ మది நிறையந்தனநாளால் நீராட போதுவீர் போதிமினோ நேரிழையீர் சீர்மலகும் ஆயப்பாடி செல்வச் சிறுமீருகாள் கூறுவேர் கொடுந்தொழிலும் நதகோபல் குமரன் ஏறாரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச்சங்கள் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் పారోర్ పుగళపడిందే లోరింబాయ్. తర్వాత రెండో పాశురం కూడా ఒకసారి విన్నవించుకుందాం. ఓయెత్తువాళ్ వీరుగాళ్ నాము నంబావయక్కు செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து என்ற பரமநடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையெட்டெழுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோம் ஐயம் பிச்சையும் ஆந்தனயம் கை காட்டி உய்யமாறென்று యుగందే లోరింబావాయ్. అమ్మా, ఈ రెండు పాశురాలు ఒకసారి అనుసంధానం చేసుకున్నాం. దీనికి మొదటి పాశురం మనం ఒకసారి అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మార్గశీర్ష మాసంలో 34 ధనుర్మాసం అనే పేరుతో ఈ మహావ్రతం చేయబడుతున్నది. నేడు అందులో మొదటి రోజు పాశురమైన మార్గడి తింగళ్ అనే పాశురం యొక్క భావమును వివరించుకుందాము. ఆండాళ్ తల్లి శ్రీకృష్ణ పరమాత్మను పొందటానికే వ్రతం సంకల్పించి శ్రీ వైష్ణవుల బిడ్డ అవటం చేత తాను ఒంటరిగా పోక తోడి మానవులందరినీ భగవదనువనువునకు రమ్మని పిలుస్తున్నారు. తాము పొందిన ఆనందం తోడి మానవులందరూ పొందాలని అనుకునేవారే నిజమైన వైష్ణవులు. ఆ కారణం చేత పరమాత్మను పొందటానికి ఒంటరిగా వెళ్ళలేక అందరినీ కూడా పిలుస్తూ ఆ పిలవటంలో పరమాత్మను పొందటానికి కారణమైన కాలమును కొనియాడుతున్నారు. మొదటి రోజున మార్గళి తింగళ్ అని అంటే మార్గళి మాసం వచ్చింది అని. సాధారణంగా ఒకనికి భగవంతుని యందు అభిముఖ్యం ఏర్పడి భగవద్ అనుభవం
ఆనందం కలిగితే ఆ రోజంతా కూడా మంచి రోజు. భగవదనుభవంతో చాలా ఆనందంగా గడిచిపోయిందే, ఏమి సుదినం అని కాలమునే కదా కొనియాడేది. ఆ విధంగా మన గోదాదేవి కూడా శ్రీకృష్ణ పరమాత్మను పొందాలని మన సంకల్పించుకుని కొనేటప్పటికీ మాసానాం మార్గశీర్షం అని శ్రీ గీతాచార్యుడే స్వయంగా మాసములలో మార్గశిర మాసము నేను అని చెప్పిన దివ్యమైన మానం కూడా వచ్చిందే అని మాసాన్ని కొనియాడుతున్నారు. త్రేతాయుగంలో ధర్మరాజు దశరథ మహారాజు కూడా శ్రీరామచంద్రుల పట్టాభిషేకమని మనం యత్నం చేసేసరికి చైత్ర శ్రీమాన్ అయం మాస, వసంత ఋతువుతో శోభిల్లుతూ ఉండే చైత్రమాసం కూడా వచ్చింది అని ఆనందపడినట్టు ఆమె కూడా చక్కగా మనం ఈ వ్రతం అనుష్ఠింపు సంకల్పించేసరికి నాతి సీతాన కర్మదా వలె వాన కాదు ఎండ కాదు సమశీతల కాలమైన చక్కని మాసం ద్వితీయ గంభీర మనోనుసారిణ వలె మన మనస్సును అనుసరించే మంచి మాసం కూడా తటస్థించిందని మాసమును కొనియాడుతున్నారు. మారుగడి తింగళ్ అని మదినిరయందనన్నాడాల్ అంటే శుక్లపక్షంలో చేరిన మంచి రోజునందు అని అంటున్నారు. ఏమి మన భాగ్యం, మాసం ఎలా సాత్వికమైందో అలాగే పక్షం కూడా. తెల్లవారుజామున లేచి ఒకరి ముఖం ఒకరికి కనిపించక బాధపడకుండా మనం ఒకరి ముఖం ఒకరు చూచుకొని ఆనందపడే వెన్నెల రాత్రులు కూడా కలిసి రావడం ఈమె అదృష్టం. వెన్నెల రాత్రులలో చేరిన ఈరోజు ఎంత మంచి దినం అని దినాన్ని కొనియాడుతున్నారంటే ఆ తల్లికి భగవద్ విషయం పట్ల ఎంత ఆసక్తి కలదో వ్యక్తమవుతున్నది కదా. భగవానుని పొందటానికి వీలైన మాసమును పక్షాన్ని ఆ రోజుని కొనియాడుతున్న వీరి భావం వర్ణనాతీతం కదా. తిండిపోతూ తింటూ ఎంత బాగున్నదో, కారం బాగా పట్టింది, ఈ కూర బాగా వేగింది అని వర్ణించుకుంటూ తింటున్నట్టు ఈమె అంటే ఈ మాసం పక్షము ఇత్యాదిగా కాలమును వర్ణించుకొని ఆనందం పడిపోతున్నారు. ఇటువంటి మంచి రోజును అనగా ఇది వరకు రోజులు మంచివి కాదన్నమాట. ఏ రోజున భగవద్ అనుభవం లేదో ఆ రోజులన్నీ దుర్దినములే కదా. బహుకాలంగా జన్మ పరంపరలో మునుగుతూ ఉంటే ఈ జీవికి ఆకస్మిక భగవత్కటాక్షం చేత ఆచార్య సాంగత్యం లభించి ఆచార్యుని ద్వారా పరమాత్మ ఎక్కడ ఉన్నాడు, వాడు నాకు కావాలి అని పరితపించే రోజే కదా సుదినం. అందుచేత పరమాత్మ కొరకు పరితపించే ఈ సుదినం అందు అని భావం. నీరాడ పొదిమినో నీరిళయేరు అంటున్నారు. అంటే ఇటువంటి ఈ మంచి రోజు అంటే మంచి ఇదిలో భగవదనుభవంలో మునిగి బ్రహ్మానంద సాగరంలో స్నానం చేయటానికి కోరిక కలవారందరూ మా గోష్ఠికి రావచ్చు, రమ్మనమని పిలుస్తున్నారు. దీనివలన గ్రహించవలసింది ఏమిటంటే పరమాత్మను పొందటానికి జాతి కుల వర్గ మత భేదములు లేవు. స్త్రీలైనా పురుషులైనా ఏ జాతి వారైనా ఏ వర్గం వారైనా పరమాత్మను పొందటానికి అర్హత కలవారే. శ్రీకృష్ణ పరమాత్మ తమకు కావాలి అని అనుకునే వారంతా అధికారులే కనుక బాలగోపాలుడు కావాలి, వాని పాద పద్మములలో లీనమైపోవాలి అనే భావం కలవారందరూ రండి రండి అని శ్రీ వైష్ణవ స్త్రీ అవటం చేత శ్రీ వైష్ణవుల లక్షణం ఇతరుల దుఃఖమును చూచి సహించలేకపోవటం కనుక ఈ జీవులు ప్రకృతిలో పడి బాధపడటం చూడలేక నేను పరమాత్మను పొంది ఆనందపడదలుచుకున్నాను, మీరు కూడా రండి అని మానవులందరూ భగవద్ విషయం అనుభవించడానికి అర్హత కలవారే. కనుక మీరంతా పరమాత్మానుభవం నాకు రండి అని పిలుస్తున్నారు. అంటే ఈ శ్రీ వైష్ణవ జన్మ ఎత్తడంలో అంత పరమార్థం ఉంది. అంచేత సీమలగు మాయప్పాడి చల్వచ్చిరు మీరు కాళ్ అంటున్నారు. అంటే సంపత్కరమైన బృందావనంలో ఉండే ఓ చిన్న గోపికల్లారా అని పిలుస్తున్నారు. వాడు విడిచిపెట్టిన పరమపదం వలె కాకుండా
వాడు ప్రేమించి కావాలని అవతరించిన గోకుల బృందావనం కదా. శ్రీకృష్ణ పరమాత్మ అవతరించడం చేత పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైన సంపద కలిగిన బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించిన తరువాత కాకుండా, పరమాత్మ అవతారం ఎత్తకపూర్వం కాకుండా శ్రీ బాలగోపాలునితో సమకాలికులే అవతరించిన మీ భాగ్యమే భాగ్యం కదా. అందులో పురుష జన్మ కాకుండా వానితో మురళీ ఊదుతూ ఆడుకుంటూ ఉండే వయస్సు గల బాలగోపికలైన మీ భాగ్యమే భాగ్యం కదా అని కొనియాడుతున్నారు. పెండ్లి అయిన పెద్ద పిల్లలంటే ఈ జీవాత్మకి అన్యశేషత్వం కలిగినదన్నమాట. పురుషులంటే స్వతంత్రులు అన్నమాట. ఇప్పుడు స్వాతంత్ర్యము అన్యశేషత్వము లేక శ్రీకృష్ణ పరమాత్మకు అర్హమైన జీవాత్మలారా అని భావం. అన్యశేషత్వము, స్వాతంత్ర్యము కలిగి ఉంటే పరమాత్మకు పనికిరాదని కదా అర్థం. ఏమి మీ భాగ్యం? పరమాత్మను పొందటానికి అర్హత కలిగిన పవిత్ర జన్మలు కదా మీది అంటున్నారు. అంటే ఆ జన్మ యొక్క గొప్పదనం ఎంత ఆనందకరంగా ఉంది. ఆయనే అక్కడ ఉన్నప్పుడు ఆయనతో పాటు అక్కడ సమస్త కోటి జీవరాశులు ఏ రకంగా అయినా సరే, అది చేయమైనా పావైనా ఏ రకంగా అయినా కూడా అది పూర్వజన్మ సుఖతో అన్నమాట వారికి. అటువంటి ఇంతకు మనం ఎవరిని గురించి ఈ నోమునే చేయటం, ఈ నోము అనేది ఎందుకు చేస్తున్నాం అని వారు అడిగితే, కూరువేల్ కొడుందులిలన్ నందగోపన్ కుమరన్ అంటున్నారు. అంటే వేలాయుధములు చేతిలో ధరించిన నందగోపాలని కుమరమ్మ అని, అంటే తిరుమంత్రమును స్వాధీనం చేసుకున్న సదాచార్యులకు లోబడి ఉండేవాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ కారణం చేత అతడు స్వతంత్రుడు. మనను రక్షిస్తాడో లేదో అని భయపడనక్కరలేదు. ఆచార్యుని ఆశ్రయించిన మనకు పరమాత్మ దుర్లభుడు కాదు. భయపడనక్కరం అంటే ఏ రకంగానూ భయపడవలసిన అవసరం లేదని దీని భావం. ఏరానందగన్ని యశోదైనం సింగం అంటే అందమైన నేత్ర సౌందర్యం గల యశోదమ్మ వద్ద సింహపు పిల్లవలే ఉంటాడు. అంటే నందగోపాలుని వద్ద భయము, యశోదమ్మ వద్ద దుడుకుతనము ప్రకటించేవాడు అని. మంత్రో మాత అన్నట్టు అష్టాక్షరి మహామంత్రమైన తిరుమంత్రముతో ప్రకాశించేవాడు శ్రీకృష్ణ పరమాత్మ అని భావం. కార్మేగిట్టంగన్ కదుమదియంబోల్ ముగత్తాన్. గ్రీష్మ ఋతువులో మేఘ సందర్శనం ఎంత తాపహరమో అలాగే సంసార తాపత్రయాగ్ని చల్లార్చే చల్లని నల్లని శ్రమహరమైన నీలమేఘ శ్యామ సుందరుడమ్మ. గోపాలుడు సూర్యుని కాంతి, చంద్రుని చల్లదనము కలిగిన దివ్య ముఖమండలము కలవాడమ్మ. అనగా దుర్యోధనుడు, రావణుడు మొదలైన దుష్టులకు తేరి చూడటానికి అసఖ్యుడు. అర్జున, విభీషణాదులకు అనుభవయోగ్యమైన చల్లని ముఖపద్మములు గల గోపాలకృష్ణుడమ్మ. వాడు ఎన్ని రూపగుణములు అతడికి ఉన్నా ఏదో ఒక పేరుతోనే కదా పిలవాలి. అంటే నారాయణనే నమక్కే పరై తరువాన్. నారాయణుడేనమ్మ. ఏ నారాయణ మహామంత్రమును ఈ జీవాత్మకు పరమాత్మ శేషి, శరణ్యుడు, రక్షకుడు, ఆధారము, భర్త, గతి అని చెప్పబడుతున్నాడో ఆ మంత్రము చేత ప్రతిపాదింపబడిన నారాయణుడేనమ్మ మన గోపాలుడు అంటున్నారు. నమక్కే పరైదరువాన్. వాడే రక్షకుడు. మనం చేసిన కర్మ, జ్ఞాన, భక్తులు కాదు పరమాత్మను పొందడానికి ఉపాయం. ఆ పరమాత్మే వాని ఫలములు తప్ప వేరే శరణ్యం లేదని ఆ పాదపద్మములే ఉపాయముగా పట్టి అధ్యవసించిన మనకు వాడు తప్పక కైంకర్యమనే పురుషార్థం కలుగజేస్తాడు. వానిని నమ్ముకున్న మనను తన పాదపద్మములలో చేర్చుకొని అహం సర్వం కరిష్యామి అనే లక్ష్మణస్వామి కైంకర్యము ఎందుకేయడు కనుక మనమంతా ఈ నోములో అన్వయించి 30 దినాలు ఈ ధనుర్మాస వ్రతమును లౌకికులు కూడా కొడియాడి భక్తుల ఏట్టు ఆచరించి ఆనందపడదాము రండి అని అందరినీ పిలుస్తున్నారు. ముఖ్య భావం ఏమిటంటే ఈ జీవాత్మకు ప్రాప్యం వాని కైంకర్యమే, ప్రాపకము వాడే అని ప్రాప్య స్వరూపములను నిర్ణయిస్తున్నది దివ్యమైన ఈ పాసురం. మొదటి రోజునందు ప్రాపకములు వాడేనని నిర్ణయించి రెండవ రోజున
ప్రాప్య ప్రాపకములు వాడే అయినప్పటికీ ఈ జీవాత్మ అకార్యములు విడవాలి, కొన్ని మంచి కార్యములు చేయాలి అని నిర్ణయిస్తున్నారు. ఇది మనకి తెలుసున్న మనకు మొదటి పాశ్రంలో ఉన్నటువంటి అంతర్గతం. దాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని అనుకరణ చేసుకుని జాగ్రత్తగా దాంట్లో ఏం చెప్తున్నారో దాన్ని తీసుకుని అవి ఆచరించి ఆ వ్రతాన్ని చేయాలి అమ్మా. తర్వాత రెండవ పాశ్రం. మొదటి రోజున నీరాడపోదుమేర్పోదుమిను అని శ్రీ గోదాదేవి భగవద్ విషయం పట్ల ఇష్టం కల వారందరూ రావచ్చు అని పిలవగానే బృందావనంలో ఉండే గోపికలంతా వచ్చి చేరేసరికి ఆశ్చర్యపడి, సరే మీరంతా వచ్చారు కానీ ఉపాయోపేయములు మనకు వాడే అయినప్పటికీ చెడ్డ గుణములు విడవాలి, మంచి గుణములు కలిగి ఉండాలి అని ప్రపన్నులకు కృత్య వివేకం కలిగిస్తున్నారు. రెండవ రోజు పాసురములో ఓయత్తువాళ్ వీరుగాళ్ వచ్చిన భాగవత సమూహమును చూచి శ్రీ ఆండాళ్ తల్లి ఆశ్చర్య ఆనందములు పొందుతూ పల్లములోనికి నీరు ప్రవహించినట్లు ప్రకృతి విషయములలోకి వెళ్ళే మనస్సును అరికట్టి శ్రీకృష్ణ పరమాత్మ యందు నిలిపిన మీరెంత అదృష్టవంతులు. ఆహా, ఇనుప కుంపటిలో తామర పుష్పం ఉద్భవించడం ఎలా అసంభవము, అలాగే ఎటువంటి మహనీయులను కూడా అజ్ఞానంలో మునగజేసే ఈ కలికాలంలో ఈ ప్రకృతిలో ఉండి కూడా ప్రకృతిని జయించి శ్రీకృష్ణ పరమాత్మ కావాలని వాని అనుభవ కైంకర్యములో మునిగే తేలుతూ బ్రహ్మానందం పొందడమే పురుషార్థమని నిశ్చయించుకొని వచ్చిన మీరంత భాగ్యవంతులో కదా అని వయత్తువాళ్ వీరుగాళ్ అంటున్నది తల్లి. అంతేకాక పరమబలంలో నిత్య సూర్యుల మధ్య ఉండే పరమబలనాథుని గుణములు అక్కడ పట్టపగటి దీపం వలె ప్రకాశించటం లేదు. వాడు మన గోకులంలో కుడి ఎడమ జ్ఞానం కూడా లేని మన మధ్య అవతరించి మన యశోదమ్మకు లోబడి రోడ్డుకి కూడా కట్టబడి వెన్న దొంగతనం మొదలగు గుణముల చేత మనలందరినీ లోబరుచుకున్న ఆ బాలగోపాలుని సౌశల్య గుణము రాత్రి దీపము వలె ప్రకాశిస్తూ ఉండే ఈ గోకుల బృందావనంలో గోపాలునితో సమకాలికులై పుట్టి వాని సౌశల్య గుణానుభవం చేత ఆనందపడుతున్న మీరెంత భాగ్యవంతులమ్మా. సామాన్యమైన సౌశల్య గుణమా? ఈ సౌశల్య సౌలభ్యములకు పరమపదంలో ఉన్న నిత్యచూరులు కూడా ఆశ్చర్యపడి ఏ పరమాత్మను మనం అంత బద్ధాంజలి పుటాహ నిత్యము అంజలిబద్ధులమై సేవిస్తున్నామో అటువంటి పరమాత్మ గోపాలుడిగా అవతరించి అందులో వెన్న దొంగలించి ఆ దొంగతనంలో పట్టుబడిపోయి అమ్మ యశోదమ్మ కోపంతో కవ్వంతో కొట్టడానికి రాగా, అమ్మ ఇక ఎప్పుడు వెన్న దొంగలించనే కొట్టకే. చూడండి ఎంత ముద్దుగా చెప్తున్నాడు. ఇంకెప్పుడు దొంగలించనమ్మా, ఆయన వెన్నే ప్రాణం. కానీ ఏమన్నారో చూడండి, అమ్మ కొట్టకే, ఇంకెప్పుడు చేయనే అని దుఃఖిస్తూ రెండు చేతులు జోడించుకుని యశోదమ్మకు నమస్కారం చేస్తున్నాడు. ఆహా, యశోదమ్మ భాగ్యమే భాగ్యం, ఆనంద సముద్రం చివర దశ యశోదమ్మ తల్లిదే అని కీర్తిస్తున్నారట. స్వామి సౌశల్యగుణం నిత్యానుభవం ఉన్న మీరెంత అదృష్టవంతులో కదా అని వైత్తువాళ్ వీరుగాళ్ అంటున్నారు. నామం నంబావయక్కు చెయ్యం కిరిసైరేల్ కేలీరో అంటున్నారు. అంటే మనం అనుష్ఠించే ఈ మహావ్రతంలో ఏమి పనులు చేయాలో వింటారా? పరమాత్మ కరుణ తప్ప భక్తునికి వేరే ఉపాయం లేకపోయినప్పటికీ ఈ శరీరం ఉన్నంత వరకు కర్మ చేయకుండా ఉండలేరు కదా. అందుచేత కర్మ కైంకర్యంలోనూ జ్ఞానం, ఆత్మ విలువ, పరమాత్మ విలువ తెలుసుకునటానికి భక్తి భోజనానికి ఆకలిలాగాను, అంటే భక్తి భోజనానికి ఆకలిలాగాను భగవద్గుణానుభవనకు ఈ భక్తునికి ఉపయోగిస్తున్నాయి. కనుక పరమాత్మ వాని విభూతి మంగళకరంగా ఉండాలని లోక కళ్యాణం కొరకు మనం అనుష్ఠించే ధనుర్మాసవ్రతము నాకు ఏమి చేయాలో వింటారా? వినండి. చెవులు ఉన్నందుకు సార్థకత భగవంతుని గుణములు వినటమే కదా. నాలుక ఉన్నందుకు శ్రీకృష్ణ పరమాత్మ గుణగానం చేస్తూ నేను ఆనందం పొందుతున్నాను. చెవులున్నందుకు ప్రయోజనం మీరు కూడా పొందవద్దా?
అంటున్నది తల్లి. భగవదనుభవంలో నిమగ్నురాలైన వారి వాక్యములు మధురం వాక్యం అన్నట్లు చల్లని గాలి, చల్లని వెన్నెల ఎంత హాయిగా ఉంటాయో అంత చల్లగా, వినసొంపుగా, మధురంగా ఉండి తన్మయావస్థ కలిగిస్తాయి కదా. కేళీరో వినండి అంటున్నారు. ఏమి వినాలంటే పార్కడలుల్ పై ఎత్తులు ఎన్న బలమునడి పాడి నెయ్యున్నోం పాలున్నోం అంటున్నారు. అంటే పరమాత్మను పాడటంలో మన పాపములు పోవాలి, పుణ్యం కలగాలి అనే స్వార్థబుద్ధితో కాకుండా వాని పాదపద్మములను కీర్తించడమే ధారకంగా ఉండే స్థితికి మనం రావాలి. శరీరమునకు అన్నపానీయములు ఎలా ధారకమో అలానే జీవాత్మకు పరమాత్మగుణ అనుభవమే ధారక పోషక భోగ్యములనే స్థితికి రావాలి. పుణ్యం చోరు పరుగు నీరెత్తిన్ను వెత్తిలయం ఎళ్ళాం కన్ననెంబెరుమాన్ అన్నారు నమ్మాళ్ళవార్లు. అంటే ఆకలి వేసినప్పుడు తినే అన్నము, దాహం వేసినప్పుడు త్రాగే నీరు అన్నీ తనకు శ్రీకృష్ణ పరమాత్మ అనుభవమే అని అంటారు వారు. ఆ విధంగా తేనె, పాలు, కలకండ వీటిలా ఎంత రుచిగా ఉన్నది దివ్యమైన నీ నామం అన్నారు తిరుమంగయాళ్ళు వారు. గోపికలారా, ఓ వైష్ణవ బృందమా, మనం కూడా అటువంటి స్థితిలోకి రావాలి. పాడి ఆడి పాడి అన్నారు. తల్లి అవయములన్నిటిలోనూ తనకు ప్రాణాధారమైన తల్లి వక్షస్థలం మీదనే చంటిబిడ్డ మనస్సు ఉన్నట్టు ఈ జీవాత్మకు కూడా పరమాత్మ దివ్యమంగళ విగ్రహం అంతా అనుభవయోగ్యమైనప్పటికీ ఈ దాసుడు పడే రేవు పాదపద్మములే కదా. అటువంటి దివ్యచరణములను వాడు విడుస్తాడా? ఈ దాసుడిని విడువని దృఢమైన పాదపద్మములను స్వయంభోగ్యములుగా పాడుకుంటూ ఇతర విషయములందు భోగ్యతా బుద్ధిని విడుద్దాము. నాట్కాలే నీరాడి మయ్యేటిలో మలరిట్టునా ముడియం అంటున్నారు. ఇంకా మనం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం నందు లేచి స్నానం చేయాలి. అనగా మురిగిపోవటానికి నిత్యము ఎప్పుడో ఒకసారి ఎలాగో స్నానం చేస్తాం. కానీ ఇందులో చెప్పింది బాహ్య శారీరక స్నానం కాదు. సాత్విక వేళలో లేచి భగవదనుభవంతో గ్రీష్మకాలమున వడగొట్టిన వాడు ఆతురతతో చల్లని నీటి మడుగులో స్నానం చేసినట్టు మన తాపత్రయాన్ని చల్లారెట్టు పరమాత్మ కళ్యాణ గుణానుభవంలో బాహ్యతుడు లేకుండా శ్రీకృష్ణ పరమాత్మ కళ్యాణామృత సాగరంలో మునిగిపోదాం రండి. మయ్యెట్టుదాం మలనిట్టునా ముడియోం. మనం కళ్ళకు కాటుకు పెట్టుకోవద్దు, తలలో పువ్వులు పెట్టుకోవద్దు అంటున్నారు. భక్తి జ్ఞానములు సాధనాలనే భావాన్ని విడవాలి. అంటే జ్ఞానం పరమాత్మను తెలుసుకొని ఆనందపడటానికి ఉపయోగకరమే కానీ ఈ జ్ఞానం ద్వారా పరమాత్మను పొందగలము అనే ఉపాయ బుద్ధి విడవాలి. భక్తి విషయం కూడా అంతే. భోజనం చేయడానికి ఆకలి ఎలా ఉపకరణము, అలాగే శ్రీకృష్ణ పరమాత్మను అనుభవించడానికి భక్తి అత్యంత అవసరము. అయితే మన భక్తి వల్ల పరమాత్మను పొందుతామనే భావం విడవాలి. మనకు ఉపాయం సాధనం ఇది, వాని కటాక్షమే కదా. ఇక శయ్యాన శయ్యం అంటున్నారు. చేయకూడని పనులు మనం చేయవద్దు అంటున్నారు. అనగా సర్వేశ్వరుడు వాత్సల్యాది కళ్యాణ గుణములు కలవాడని, వారిని ఆశ్రయించిన వారికి ఎప్పుడు విడవడని సమస్త శాస్త్రములు పురాణములు చెబుతున్నప్పటికీ మన పెద్దలు, మన పూర్వాచార్యులంతా గురు పరంపరను ముందుంచుకునే పరమాత్మను ఆశ్రయించారు. కనుక మనం కూడా శ్రీ గోపాల బాలుడు ఎంత సులభుడైనప్పటికీ ఒంటరిగా వాని వద్దకు వెళ్ళవద్దు. శ్రీ ఆచార్యులను పురుషకారభూతులైన గురు పరంపరను ముందు ఉంచుకొని వారి ద్వారానే పరమాత్మను పొందుదాం. పరమాత్మ కంటే పరమాత్మను తెలియజేసే సదాచార్యులు, పరమాత్మను అనుభవించే పరమ భాగవతోత్తములను అధికంగా ప్రేమించి గౌరవించేవారు మన పెద్దలంతా. కనుక మనం ఆ ప్రకారమే పెద్దలను, భాగవతోత్తములను ముందుంచుకునే పరమాత్మను ఆశ్రయించుదాం అంటున్నారు. తర్వాత తీక్కురనై చండ్రోదం, చెడ్డ మాటలు పలుకకూడదు. అనగా 10 మాసములు రావణుని వల్ల బాధపడిన సీతాదేవి తరువాత శ్రీరామచంద్రుని కలుసుకున్నప్పుడు ఏకాంతంలో కూడా తను రాక్షస స్త్రీలు బాధించిన విషయం చెప్పలేదట. అలాగే ఈ ప్రకృతిలో ఉన్నప్పుడు ఏదైనా కించిత్ దోషం
తోడివారి వల్ల జరిగినప్పటికీ ఒకరి దోషములు ఒకరు ఎంచుకోక మన దోషం చేతనే వారి ఎందుండే మంచి గుణములు దోషముల వలె మనకు కనిపించుతున్నాయని అనుకోవాలి కానీ చాడీలు చెప్పుకోకూడదు. ముఖ్యంగా శ్రీ వైష్ణవుకి ఈ గుణం ఉండి తీరాలి కదా అంటున్నారు. అది శ్రీ వైష్ణవ జన్మ. నేను చాతుర్వర్ణాలు బ్రహ్మక్షత్రియ వైశ్య సూత్ర అన్నారు. ఆ బ్రాహ్మణుడిగా జన్మించిన వాడికి ఇక్కడ వైష్ణవులు ఖచ్చితంగా మన సాంప్రదాయం కనుక ఖచ్చితంగా చెప్తున్నారు. అయ్యము పిచ్చయ్యము ఆందనేయం కైకాట్టి అనగా మనకున్నంత వరకు ఈ మంచి కాలంలో దాన ధర్మములు చేద్దాము. మనకు తెలిసినంత వరకు గొప్పదైన ఈ సాత్విక కాలంలో భగవదనుభవమును భగవద్భాగవత గుణానుభవమును ఇతరులకు తెలియజెబుదాము. చెప్పేటప్పుడు నేను చెబుతున్నాను, నా ఇంతటి వాడు లేడు అనే అహంకారంతో కాకుండా నాకేమీ తెలియదు, ఏదో చెప్పాను, అపారమైన వాని కళ్యాణ గుణములు పూర్తిగా ఎవరు తెలుసుకోగలరు అని వినయంతో చెప్పాలి. సృష్టికర్తల్లో బ్రహ్మరుద్రాదులకే తెలియలేదే, మనమెంత అంచేత ఇక్కడ వారు చెప్పిన చక్కని మాట ఎంత గొప్పగా చూడండి. ఏంటి నా అంతటి వాడు లేడు అనే అహంకారంతో కాకుండా నాకేమీ తెలుసు, ఏదో చెప్పాను, అపారమైన వాని కళ్యాణ గుణములు పూర్తిగా ఎవరు తెలుసుకోగలరు అని వినయంతో చెప్పాలి. ఉయ్యమానన్ని యుగందే లోరింబావాయ్ అని ముగించుతున్నారు. ఈ విధంగా శాశ్వతమైన దివ్యమైన ఈ ఆత్మస్వరూపం రత్నం ఇనుప కుండలో పడి కాంతిని పోగొట్టుకుని చిట్టెం కట్టినట్టు ఈ ప్రకృతిలో పడి మునిగి చిట్టెం కట్టకుండా పరమాత్మ వక్షస్థలంలో చేరి ప్రకాశించే అవకాశం మనకి ధనుర్మాసవ్రతం వలన కలిగిందే అని ఆనందపడుతూ ఈ నోములో అన్వయించుకుందాం రండి అని పరమభాగవతోత్తమైన శ్రీ గోపికలకు చెబుతున్నారు ఈ రెండవ పాశురంలో. చేత ఒక్కొక్క పాశురం ఒక్కొక్క మాల. ఈ మాల అంటే మామూలు ఎలాంటి మాల పాశురాన్ని మనకు ఆళ్వార్లు మాల అని సంబోధించి చెప్తున్నారు కనుక ఈ చక్కటి ఈ పాశురం ఒకటో రోజు అయింది, రెండో రోజు పాశురం కూడా మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. అంచేత ఆ స్వామి అమ్మగారి యొక్క పరిపూర్ణ కటాక్షం అందరికీ ఉండి అందరూ కూడా ఎంతో ఆనందకరంగా ఎలాగా కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. శ్రీ ఆండాళ్ దివ్య తిరుడిగలే శరణం. అమ్మ తర్వాత మూడో పర్సనకి వెళ్దాం. జై శ్రీమన్నారాయణ.